ప్రతి ప్రవక్త, ప్రతి అపోస్తలుడు శ్రమ అనుభవించాడు. ఈరోజు నాకు క్రైస్తవంలో ఇంత శత్రుత్వం ఎందుకుంది అంటే కేవలం వాక్యం చెప్తున్నా కాబట్టి. కాదని అనగలరేమో చెప్పండి. నేను బైబిల్ చదివాను. ఆ బైబిల్ చదివితే ఆ బైబిల్లో ఒకలాగుంది, క్రైస్తవం ఒకలాగుంది. ప్రశ్నించడం ప్రారంభించను. మీరు చేస్తున్న తప్పు, బైబిల్ ఎలాగుంది, మీరు చేస్తున్న తప్పు, మీరు చేస్తున్న తప్పు. ఎందుకని? వాళ్ళ మీద వ్యక్తిగతమైన కక్షత కాదు. ఇలా ఉంటే క్రైస్తవం, బయట వ్యక్తులు క్రైస్తవాన్ని ఎగతాళి చేస్తారేమో అనే ఉద్దేశంతో క్రీస్తు సువార్తకు ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని ఎదిరించాను. లేఖన ఆధారంతో, లేఖన అధికారంతో, బైబిల్ ప్రతినిధిగా, యేసుప్రభు ప్రతినిధిగా ఎదిరించాను. దాన్ని మీరు విమర్శించడం అని అంటే కుదరదు. వాక్యాన్ని బట్టి వారిని విమర్శించాను, వాక్యాన్ని బట్టి వారిని ఖండించాను, వాక్యాన్ని బట్టి వారికి బుద్ధి చెప్పాను, వాక్యాన్ని బట్టి వారిని ఎక్స్పోజ్ చేశాను. వాళ్ళు సరి చేసుకుంటే క్రైస్తవానికి మంచి పేరు, క్రీస్తుకు మంచిది అనేటువంటి ఉద్దేశంతో క్రైస్తవ క్షేమాభివృద్ధి కోసం చేశాను. అలా కొన్ని వందల మందిని, వేల మందిని, అతిశయం కాకపోతే కొన్ని లక్షల మందిని శత్రువులను సంపాదించుకున్నాను. నా స్వార్థం లేదు ఇందులో. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. వాక్యానికి వ్యతిరేకమైన దాన్ని ఏమాత్రం ఉపేక్షించకుండా ఖండించాను. అలా ఇంతమంది శత్రువులను సంపాదించుకున్నాను. కేవలం బైబిల్ను పట్టుకుని క్రైస్తవం కోసం, క్రైస్తవ క్షేమాభివృద్ధి కోసం మాత్రమే ఇంత ప్రయాసపడ్డాను. అలాంటి నన్ను లేకుండా చేయడానికి, అలాంటి నా మీద ఇంత మానసికమైన, సామాజికమైన, ఆర్థికమైన, వ్యక్తిత్వపరమైనటువంటి దాడులకి, కుటుంబపరమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి ఇంత ప్రజలు పెడితే ఆ వ్యక్తి దేవునితో ఎలా ఉండగలుగుతాడు అని ఏమీ లేకుండా ఎన్ని యాంగిల్స్లో నన్ను డౌన్ చేయాలో అన్ని యాంగిల్స్లో డౌన్ చేసేదానికి ప్రయత్నం చేశారు. చివరికి భౌతికమైన దాడి కూడా చేశారు. అది కూడా ప్రైవేట్ పార్ట్ మీద కొట్టేంత స్థాయికి దిగజారిపోయారు. 11 మంది వచ్చి అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో. ఇంతకంటే దిగజారుడు ఉండదు. కాబట్టి ప్రవక్తల్ని ఆ రోజు సమాజం అగౌరవపరిచినప్పుడు, ప్రవక్తలను రాళ్లతో కొట్టినప్పుడు, ప్రవక్తల్ని శిరచ్ఛేదనం చేసినప్పుడు, అపోస్తులను శిరచ్ఛేదనం చేసినప్పుడు వారిని పంపించిన దేవుడు ఊరకున్నాడా? అది ప్రశ్న. జాన్పాల్ అనే వ్యక్తిని రేపింది, జాన్పాల్ అనే వ్యక్తి నోట తన మాటను పెట్టి ఈరోజు ఇంత ప్రపంచానికి వినిపింప చేస్తున్నది, జాన్పాల్ అనే వ్యక్తి నోటిని ఇంత పదును పెట్టి శత్రువులను ధీటుగా ఎదుర్కొనేటువంటి వాగ్దాటిని ఇచ్చినటువంటి దేవుడు ఈ జాన్పాల్ మీద, తన సేవకుడి మీద ఇంత అవమానం, ఇన్ని నిందలు, ఇంత దాడి, ఇంత కుట్రపూరితమైన స్వార్థం ఉన్నప్పుడు ఆయన ఊరికే మిమ్మల్ని వదిలిపెడతాడు అని నేను అనుకోవట్లేదు. మీ భవిష్యత్తును ఆలోచిస్తుంటే జాలనిపిస్తుంది. మారు మనసు పొందండి.